బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని వయనాడ్లో మరోసారి ప్రకృతి బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా అనక్కంపోయిల్ కల్లాడి సొరంగం నిర్మాణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి విషాదానికి దారితీశాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ప్రమాద ప్రాంతానికి సమీపంలోని నివాసితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు మలప్పురం వయనాడ్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 24 గంటల్లో దాదాపు 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. గతేడాది ముండక్కై చూర్మాల ప్రాంతాల్లో జరిగిన ఘోర కొండ చర్యల విషాదం ఇంకా మరొకముంది. వయనాడ్లో మరోసారి ప్రకృతి విలయ తాండవం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ పరిస్థితిని సమీక్షించారు. ఆయన తక్షణమే ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్ కుమార్, వ్యవసాయ మంత్రి టి సిద్దిక్లను ఆదేశించారు. అంతేకాదు మంత్రులిద్దరూ వయనాడుకు వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించాల్సిందిగా సూచించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారిని వెలికి తీసేందుకు, చిక్కుపోయిన వారిని రక్షించేందుకు అవి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. వయనాడ్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రమాద ప్రాంతానికి సమీపంలోని నివాసితుల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. అదనపు సహాయక బృందాలను రంగంలోకి దించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గల్లంతైన 7 ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నేల మరింత మెత్తబడి కొండ చర్యలు మళ్లీ విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ఇది సహాయక సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. ముఖ్యమంత్రి వీడి సతీశన్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు కేరళ వయనాడ్ అన్నటువంటిది ప్రకృతి విలయ తాండవానికి ఒక కేర్ ఆఫ్ అవుతుంది అన్నటువంటిది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రకృతి బీభత్సం అని చెప్పవచ్చు. దాదాపు మరొకసారి ఇక్కడ ఏదైతే అంటే దేశవ్యాప్తంగా కూడా వర్షాలు ఒకవైపు ఋతుపవనాలు దేశంలో ప్రవేశించినప్పుడు తర్వాత ఇక్కడ కేరళ ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే ఋతుపవనాలు మనకు కేరళ నుంచి కూడా ప్రవేశించడము ప్రతిసారి అంటే వయనాడు ఈ కేరళ ప్రాంతం అంతా కూడా చాలా ప్రాంతాల్లో ఇటు ప్రకృతి బీభత్సము తర్వాత చాలా మంది కూడా గల్లంతైనటువంటి ఘటన 2024 వయనాడులో కొన్ని వందల మంది కూడా గల్లంతైనటువంటిది మర్చిపోకముందే మరొకసారి ప్రకృతి బీభత్సం ఇటు ఏదైతే వయనాడు జిల్లా జరిగినటువంటి ఇప్పుడు ప్రస్తుతము దాదాపు 24 గంటల నుంచి కూడా 600 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం ఒకవైపు కురుస్తుంది. ఇక్కడ దాదాపు మనకు కేరళలో వయనాడు టన్నెల్ ప్రాజెక్ట్ ఒకటి ఏదైతే వర్క్ జరుగుతున్నటువంటిది దాదాపు జూన్ 20వ తేదీ నుంచి కూడా వర్క్ ప్రారంభమైంది. అంటే జూన్ 20వ తేదీన కొంత కొండ చర్యలు విరిగి పడినప్పుడు కూడా అప్పుడు సీఎం కూడా కొంత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటిది. కానీ అక్కడ కొంత ఆలస్యం కావడంతో పనులు ఆలస్యంతో మొదలు పెట్టడంతో ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు జరుగుతున్నటువంటి దాదాపు ఒక 48 గంటల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఈ టన్నెల్ దాదాపు మనకు ఇక్కడ వయనాడులో ఉండేటటువంటిది దాదాపు అక్కడ మనకు 18 మందికి పైగా కూడా కూలీ పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటిది మొట్టమొదట అటు ప్రభుత్వం 2 మృతి చెందారు అన్నటువంటి వార్తలు వెల్లడించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 5 మంది మరణించారు అన్నటువంటిది కేరళ ప్రభుత్వం కూడా ప్రకటించింది. దాదాపు ఇందులో 10 మంది పైగా కూడా గల్లంతయ్యారు. వారి కొరకు ఆచూకీ అంటే ఏదైతే అంటే అక్కడ కొండ చర్యలు విరిగిపడినటువంటి కింద చిక్కుకొని పోయారు. వారి కొరకు కూడా రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా సమీక్షించేందుకు అటు సీఎం ప్రత్యేకమైనటువంటి ఇటు అక్కడికి సంబంధించినటువంటి వయనాడుకు సంబంధించినటువంటి మినిస్టర్స్, ఎమ్మెల్యేస్తో కూడా ప్రత్యేకమైనటువంటి భేటీ ఒకవైపు సమావేశం కూడా అయ్యారు. దాదాపు ఇక్కడ మనకు ఏదైతే అంటే మల్లపురం వయనాడు జిల్లాలను కలిపేటటువంటి ఒక టన్నెల్ నిర్మాణం జరుగుతుంది. దీనికి అన్నకొంబైల్ తర్వాత మెప్పోడి సొరంగం ఉన్నటువంటి ఒక
రహదారి ప్రాజెక్టు. దీనికి సంబంధించినటువంటిది 18 మంది అక్కడ కూలీలు పనిచేస్తున్నారు. ఇక్కడ ఏదైతే కొండ చర్యలు విరిగిపడినటువంటి సమయంలో దాదాపు 24 గంటల నుంచి కూడా 600 ఇక్కడ సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం పడింది. దాదాపు కొండ చర్యలు ఒకదాని వెంట ఒకటి విరిగి పడుతుంటే అక్కడ ఎవరైతే అంటే అక్కడ చిక్కుకొని పోయినటువంటి కార్మికులను అక్కడ నుంచి సురక్షితంగా తరలించడానికి కూడా ప్రస్తుతం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కానీ ఎప్పటికప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకోవడము, వారిని క్షేమంగా బయటికి తీసేటటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. ఇదే ప్లేస్లో వైనాడులో 2024లో దాదాపు 155 మందికి పైగా కూడా గల్లంతైనటువంటిది మర్చిపోక ముందే మరొకసారి వైనాడులో ఇక్కడ ప్రకృతి బీభత్సం అన్నది కూడా మరొకసారి పునరావృతమవుతుంది. దాదాపు ఇక్కడ చాలా మంది కూడా మరి కొన్ని గంటలు కూడా వర్షపాతం ఇదే విధంగా ఉంటుందన్నటువంటిది వాతావరణ శాఖ వెల్లడించడంతో ఒక్కసారిగా ఇటు సీఎం కూడా కేరళ సీఎం తర్వాత మంత్రివర్గం అంతా కూడా చాలా కీలకమైనటువంటి భేటీ చేసి లోతట్టు ప్రాంత ప్రజల్ని వేరే ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు తరలి